19 రోజులుగా జై స్వరాజ్ టీవీ వారు వీళ్ళు లైవ్ సైట్ ఇచ్చినందుకు ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా సమ్మె గురించి ప్రచారం చేస్తున్నందుకు పేరు మీకు ధన్యవాదాలు సార్. ఇక్కడ మా సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేస్తున్నాం సార్. ఎక్కడ అంటే వీళ్ళకు మామూలుగా ఎగ్జామ్ పెట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కేజీబీఓలు కానీ, ఐఆర్పీలు కానీ, ఎంఐఎస్ గారు, సిసిఓ కానీ ఎగ్జామ్ పెట్టి మరీ తీసుకున్నారు సార్. ఇప్పుడు దగ్గర 15 సంవత్సరాలు చేస్తున్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థలో చేస్తున్నారు. ఎక్కడైతే సుప్రీంకోర్టు సమాన పని సమానతం ఇవ్వండి అని చెప్పినా కూడా అది పట్టించుకోకుండా గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ లో కూడా మేము 20 రోజులు సమ్మె చేయడం జరిగింది సార్. వీరు అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏకశిల పార్క్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీరు ఆ ఉద్యోగాలు ఊడగొట్టండి, మీ ఉద్యోగాలు నేను పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఖచ్చితంగా మాట ఇవ్వడం జరిగింది. మీకు 100 రోజుల్లో మీకు ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన తర్వాత మేము గవర్నమెంట్ కాంగింది ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. వారు మీ ఇప్పుడే వచ్చాం కదా కొంత టైం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ మేము 1 సంవత్సరం తర్వాత పోయి మళ్ళీ కలిసాం సార్. ఏం స్పందన లేదు. ఇక దిక్కులేని పరిస్థితుల్లో మేము సమ్మె నోటీస్ ఇచ్చాము, మేము సమ్మెకి వెళ్తున్నామని చెప్పి దాని గురించి కూడా వాళ్ళు ఏం స్పందన తీసుకోవడం తప్పని పరిస్థితుల్లో మేము సమ్మెకు రావాల్సి వచ్చింది. ఇప్పటికి 15 రోజులు అవుతుంది. గవర్నమెంట్ ఈ విషయంలో కలువ చేసుకొని మమ్మల్ని చర్చలకు పిలిచి ముందుగా టైం స్కేలు రెగ్యులర్ విద్యాశాఖ విలీనం చేసి అది అయ్యేలోపు బేసిక్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం సార్.